హాయ్ అండి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన మ్యాగీని చేసుకొని తిందాం మనం. ఈరోజు యాక్చువల్‌గా మా ఆయన లేరు. అందుకే నైట్ నాకు డిన్నర్ ఇదే అనమాట. చూసారా ఫైనల్ అవుట్‌పుట్ ఇలా వచ్చిందనమాట. నేను మ్యాగీ ఎక్కువ కూడా తినను, అందరికీ తెలిసిందే. ఆహ్, అంత ఒంటికి మంచిది కాదని. కానీ ఇది ఆటా నూడిల్స్. ఆటా అంటే మనకు తెలిసింది కదా, గోధుమ పిండితో చేస్తారు. అయినా సరే ఓకేనా. ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు చాప్ చేసేసుకుందాం. ఆనియన్స్, నెక్స్ట్ మిర్చి, మన దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ అన్నీ వేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. ఎందుకంటే వెజ్ మ్యాగీలో మన ఆప్షన్, మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఏం కావాలో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్స్, మిర్చి అండ్ క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే క్యాబేజ్, క్యారెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. వాటితో కూడా యూజువల్‌గా మనం బయట దొరికే వాటిలో అవే ఎక్కువ ఉంటాయి, క్యారెట్ అవి కూడా. కానీ ఇక్కడ మనకి ఇచ్చేవాడు మ్యాగీ మసాలాలో మనకు ఆల్రెడీ గ్రీన్ పీస్ ఒకటి, నెక్స్ట్ క్యారెట్ ఒకటి మనకి యాడ్ చేసి ఉంటాడు కాబట్టి మనకు అంత పెద్ద డిఫరెన్స్ తెలీదు. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని చక్కగా, ఎక్కువ ఆయిల్ కూడా కాదు, జస్ట్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ ఒకసారి వేసేసుకొని, టూ మచ్గా మగ్గాల్సిన అవసరం కూడా లేదండి. చిన్నగా కొంచెం మగ్గితే చాలు. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎందుకు వేసుకుంటున్నాను అంటే, మనకు తెలిసిందే కదా మ్యాగీ చాలామందికి జ్యూసీగా ఇష్టం. నాకైతే యాక్చువల్‌గా జ్యూసీగానే ఇష్టం. కానీ ఈరోజు నాకు ఎందుకో జ్యూసీగా తినాలని అనిపించలేదు. అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ వేసుకోవట్లేదు, కొంచెం వాటర్ మాత్రం వేసుకొని మనం ఏదైతే ఆ మ్యాగీ ఉన్నదో చక్కగా మ్యాగీని వేసేసుకొని, నెక్స్ట్ కొంచెంసేపు మనం కలిపితే అది కొంచెం బాయిల్ అవుతుంది, దాంట్లో అది ఉడుకుతూ ఉంటుంది. అది ఉడుకుతున్న టైంలో మనం ఆ మ్యాగీ మసాలా ఏదైతే ఉందో ఆ మ్యాగీ మసాలాను మనం కట్ చేసుకొని, ఇస్తాడు కదా మనకి 4 పీసెస్లోని ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క ప్యాకెట్ అని చెప్పున అన్నట్టు మనకి ఇస్తాడు. సో అది ఫైనల్ పీస్ ఇది, దాంట్లో ఫైనల్ ప్యాకెట్. ఆ మ్యాగీ మసాలాను మనం వేసేసుకొని, మనం ఆల్రెడీ వాటర్ వేస్తాం కాబట్టి మనకెందుకు కొంచెం టేస్ట్ చప్పగా అనిపిస్తుంది. మనకు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాం కదా, అప్పుడే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం త్వరగా మగ్గుతాయని చెప్పేసి. సో మనం వేసుకొని కొంతసేపు మూత పెట్టేసుకుంటే కొంచెం వాటర్ దగ్గరికి అయ్యి మ్యాగీ మనకి చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. మనకు అందరికీ తెలిసిందే, చాలా చాలా తొందరగా బాయిల్ అయిపోద్ది ఇది. చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడం. ఇంకా నేను ఇక్కడ ఏదైతే ఆటా నూడిల్స్ వాడుతున్నానో అది మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో 4 పీసెస్ ఉంటాయి, 4 ప్యాకెట్స్ మసాలా కూడా ఇస్తాడు. బాగుంటుంది. మైదా కంటే ఏదో జస్ట్ బెటర్ ఆప్షన్ అంతే. నేను ఏది వాడుతున్నాను మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఫైనల్గా నేను తింటున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూసారా, చాలా 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 బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.